మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి, సర్వోన్నతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. అంచెలంచెలుగా నాయన మీరు మేము మీలో ఎదగటమే మీరు సంతోషించి మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసన ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బోలో యేసు క్రీస్తుకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి రాజైన మెస్సియాకి ఎంతమంది శిష్యులు ఆయనకి? 12 మంది శిష్యులు కూర్చున్నారు. ఎంతమంది శిష్యులు ఆయనకి? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అన్నాడు. వాళ్ళ ముందే చెప్పేశాడు, ఏమని? మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. మీలో 2023 సంవత్సరాల క్రితం ఈ శిలువ భారాన్ని భరించారు. దాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు జరిగింది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం 2024. అయితే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం. నీతిమంతులు అంటే నీతిమంతులు, దేవుడు నీతిమంతులు కాబట్టి దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అన్నమాట. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెవరో కనుక వీరిని క్షమించండి. తండ్రి యేసు ప్రభు వారిని అనేక శ్రమలు హింసలు బాధిస్తున్న వాళ్ళందరినీ చూసి దేవుడు ఏమంటున్నారు, మీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు కాబట్టి క్షమించండి అని దేవుడు అడుగుతున్నారు. అది ఎక్కడుంది? లూకా సువార్త 23:34. అయితే అంత బాధలో కూడా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? క్షమించమని చెప్తున్నారు. మనం అట్లాంటి స్వభావం కలిగి ఉన్నాం. 39 నుండి 40 వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించమని చెప్పారు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక. అంత బాధలో కూడా యేసు ప్రభు ఏం చేశాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక. ఎడవైపు దొంగ రెండు రకాల మనుషులు ఉంటారు మనకి. ఇప్పుడు తల్లియు
తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ సిలువ వేసేటప్పుడు కానీ యోహాను మాత్రం ఒక్కడే ఉన్నాడు సిలువ దగ్గర. యోహాను యేసు ప్రభు వారి తండ్రి మరియా, వాళ్ళిద్దరే యేసు ప్రభు దగ్గర చనిపోయేదాకా ఉన్నారు. అయితే విలువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. వారు యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడి ఈయన రహస్యం ఉన్నాడు. ఇప్పుడు బయటపడిపోయాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈయన బయటకు వచ్చేసి ఇలా దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని మాకు ఇస్తే మేము సమాధి చేస్తామని బ్రతిమలాడుతున్నాడు. అది హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దయచేసి మంచిగా ఉంది.